ఆ లిస్ట్ కూడా మీకు చూపెడతా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలా వరకు కూడా చాలా రంగాలకు సంబంధించి ఏంటి అంటే ఈ లెక్కలు తెలియక ఇక పూర్తి స్థాయిలో కూడా చెప్పిందే ఏదో ఒకటి చెప్తారు. నేనేమని చెప్తున్నా అంటే అసలు లెక్క చెప్తా. రేవంత్ రెడ్డిజీ నువ్వేమన్నావు? నేను 4.5 లక్షల ఉద్యోగాలు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినా అని చెప్తున్నావు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కాగితం లెక్కలే అంటానా, కాగితం లెక్కలు అంటున్నా. మళ్ళా చెప్తా నేను, ఇవి మంజూరు చేసింది మాత్రమే, కట్టి ఇవ్వలే నువ్వు. 4.5 లక్షల ఉద్యోగాలు చేతికి ఇవ్వలే. ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కట్టడానికి ఇల్లు లేక, ఉండడానికి ఉద్యోగం లేక, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేకుండా, నివాసం ఉండడానికి కూడా లేని వాళ్ళు నిరుపేదలు అంటారు కదా, ఆ అర్హుల జాబితాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 4.5 లక్షల ఈ ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి మంజూరైంది. ఇది కేవలం కాగితానికి సంబంధించిన లెక్కలే. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా ఉంటా నేను. నువ్వు 13 నుంచి 14 నెలలు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చెప్పిన 4.5 లక్షల ఇల్లులు ఇవ్వలే ఇందిరమ్మ. ఈ ఇల్లులు ఇయ్యలే. నేను చెప్తున్నా కదా, నువ్వు ఇల్లులు ఇయ్యలే. నీకు చెప్తానా, 1.2 ఇవి 1.2 లక్షల ఇల్లులు మాత్రమే నిర్మాణ దశలు ఉన్నాయి. కాగితపు లెక్కల ప్రకారం 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు అనేది కాగితపు లెక్కల ప్రకారం మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ ఈ 13-14 నెలలుగా పూర్తి స్థాయిలో కూడా నిర్మాణ దశలో గృహాలు 1.2 లక్షలు ఉన్నాయి. కొన్ని పిల్లర్ల దశలోనే నిలిచిపోయినాయి. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తా. హైకోర్టు సుమోటో కేసు, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు లబ్ధిదారుల ఎంపికలలో కూడా అవినీతి జరిగింది. నువ్వు చెప్పిన 4.5 లక్షల లెక్కలు ఉన్నాయి చూడు, అందులో 1.2 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని అయితే పిల్లర్ల దశలోనే ఆగిపోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైకోర్టుకు సంబంధించి ఇందులో అవినీతి జరిగిందని హైకోర్టు సుమోటో కేసు కూడా నమోదు చేసింది. ఇది నీ దాకా వచ్చిందో రాలేదో కానీ నేను గుర్తు చేస్తున్నా. ఏమని అంటే ములుగు జిల్లాకు చెందిన తిప్పల సాయి భవాని అనే వితంతు రాసిన లేఖ ఆధారంగా తెలంగాణ హైకోర్టు దీనిని తీవ్రమైన ప్రజాహిత వ్యాజ్యంగా PIL వ్యాజ్యంగా స్వీకరించింది. లంచాల దందా, నీ లంచాలు చెప్తా నేను. స్థానిక ప్రజాప్రతినిధులు మీరేసిన ఇందిరమ్మ కమిటీలు అర్హులైన పేదలకు పక్కన పెట్టి ఒక్క ఇల్లుకు 50,000 నుంచి నువ్వు అన్న ఈ ఇల్లుకు ఇవి మంజూరు అయినాయి, ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి 50,000 నుంచి ₹1,00,000 లంచం అడుగుతున్నారు సన్నాసులు. గుర్తుపెట్టుకోర్రి. ఇచ్చిన వారికే కేటాయిస్తామని అక్కడ ఫేక్ సర్వేలు జరిగాయని కోర్టులో విచారణ కూడా తేలింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్లకు మరియు CBIకి కూడా నోటీసులు జారీ అయినాయి. మరి CBI దాకా నోటీసులు ఎందుకు పోయినాయో మాకైతే తెలియదు. మరి దీని సంగతి ఏందో చెప్పు నువ్వు. నేనేమంటున్నా అంటే CBI దాకా నోటీసులు ఎందుకు పోయినాయో చెప్పు. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం PMAY తిరస్కరణల లిస్టు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్క్రీనింగ్ చేయగా అందులో ఆధార్, దాంతోపాటు రేషన్ కార్డు డూప్లికేట్ మరియు తప్పుడు సమాచారం ఉండటం వల్ల దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇందులో ఈయన చెప్పిన 4.5 లక్షలలో 20,000 ఇండ్లను తొలగించారు. 4.5 లక్షల ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 20,000 ఇండ్లు తొలగినాయి. ఎందుకు అంటే ఆధార్ కార్డుకు సంబంధించి కానీ రేషన్ కార్డ్ డూప్లికేట్ తప్పుడు సమాచారం ఉండడం వల్ల 20,000 ఇండ్లు పక్కన పెట్టాలి. ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ నిధుల కొరత, పేదలకు అప్పుల భారంగా కూడా మారిపోయింది. 5 లక్షల సహాయాన్ని ప్రభుత్వం ఒకేసారి ఇవ్వడం లేదు. బేస్మెంట్ అంటే పిల్లర్లు అయినప్పుడు ఒకసారి, రూఫ్ లెవెల్ అంటే 4వ విడతలో ఇస్తుండడం వల్ల బిల్లులు దాంతోపాటు సకాలంలో రాక పేదల ఇండ్లన్నీ కూడా ఏంది అంటే ఒక పిల్లర్ అంటే ఒక ఇల్లు నిర్మాణ దశల్లోనే ఆగిపోతున్నాయి. ఈ విషయం నీకు తెలియదు. మైకులు పట్టుకొని మన రియాలిటీ చెప్తున్నా నేను. ఇంకొకటి ఏంటంటే పాత ఇళ్ళు కూలిపోయి రోడ్డున పడ్డారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతోని పాత ఇళ్లను, గుడిసెలను వేలాది మంది పేదలు ఇప్పుడు ప్రభుత్వం నిధులు రాక పూర్తి స్థాయిలో అద్దె కట్టలేక నరకం అనుభవిస్తున్నారు. అట్ ది క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం.
లెక్కలు చెప్తున్నావు నువ్వు. మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చినావు నువ్వు. ఇవి ఏమైపోయింది, కాగితాల వరకు పరిమితమైనవి. నిజంగా అన్ని పూర్తయినాయంటే 1.2 ఇల్లులు మాత్రమే ఏంది నిర్మాణ దశలో ఉన్నాయి. 2.5 లక్షల కొత్త ఇల్లు, మొదటి ఇళ్ళకే నిధులు పూర్తి కాలేదు. ఇక రెండో దానికి ఏడుకొస్తాయి. పారదర్శక హైకోర్టుకు సంబంధించి కూడా జరిగింది కదా. ఇగో ఈయన లెక్క ఇట్లున్నది చూసిర్రా. ఈయన కాగితాల లెక్కలు చెప్తాడు. ఇక ఇంకొక మాట చెప్పిండు, ఏంది, రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అదంతా దొంగ లెక్కలు. నిజం నేను చెప్తా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి, వాస్తవ ధోరణి చెప్పాలి, నిజం నిర్భయంగా చెప్పాలి, లెక్కలు క్లారిటీగా ఉండాలి. నేను చెప్తున్నా కదా, నేను కామర్స్ స్టూడెంట్ను కాబట్టి చాలా క్లారిటీగా చెప్తా. ఇందులో విషయం ఏంది అనేది కూడా చాలా వరకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏంది, అధికారిక ప్రచారానికి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న దానికి రియాలిటీని ఒకసారి నీకు జోడి అంటే నీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చెప్పిన మాట ఏంది, 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన అని చెప్పింది. ఇందులో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీరు చెప్పిన లెక్కలకు దాంతో పాటుగా అసలు వాస్తవం ఏందో చెప్తా. ప్రభుత్వం ఒక కుటుంబానికి 2 లక్షలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ఒక నిబంధన పెట్టింది. ఈ నిబంధన ఎట్లా అంటే నిబంధనకు నిర్ధారణ కోసం తెల్ల రేషన్ కార్డు అనే ఒక ఎపిసోడు తప్పనిసరి చేసింది. ఇది నిజమా కాదా? నీకు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి మీద ప్రేమ ఉంటే తెల్ల రేషన్ కార్డు ఎందుకు పెట్టినావు? ఒకటి. రెండోది, గత 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. దీనివల్ల దాదాపుగా 6 నుంచి 8 లక్షల మంది రైతులకు రేషన్ కార్డు లేదనే ఒక సాకుతోనే రుణమాఫీని పూర్తిగా నిలిపివేసింది మీ ప్రభుత్వం. ఈ సాకు చూపెట్టినవా లేదా? ఇంకోటి, ఆ పేర్లలో తప్పు. బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరుకు ఆధార్ కార్డులో ఉన్న పేర్లకు స్వల్ప తేడాలు రావడం వల్ల నీ కంప్యూటర్ సిస్టమ్ రుణమాఫీని రిజెక్ట్ చేసిందా లేదా? ఇక దాంతో పాటుగా పిఎం కిసాన్ లింక్ అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డేటాతో మ్యాచ్ కాకపోవడం వల్ల, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ కాకపోవడం వల్ల వేలాది మంది రైతులు నాన్ ఎలిజిబుల్ అయ్యేలా కాదు. దీనికి ఒకసారి సమాధానం చెప్పు. ఇంకోటి, 2 లక్షలు దాటిన వారిపై భారం పడ్డదా లేదా? ఉదాహరణకు నేనే ఉన్నా, నాకు 2,05,000 చొప్పున ఏంది అంటే పూర్తి స్థాయిలో 2,05,000 రుణం నాకు బ్యాంకులో ఉంది. 5,000 కడితేనే 2 లక్షల రుణమాఫీ చేస్తుంది అనే నిబంధన పెట్టినవా పెట్టలేదా? నీకు రైతుల మీద ప్రేమ ఎక్కడి? చేతిలో డబ్బులు లేక, సాగు పెట్టుబడులు లేక, చేతులలో పైసలు లేవని రైతులు అదనపు మొత్తాన్ని కట్టకపోవడంతో చాలామందికి రుణమాఫీ ఆగిపోయిందా లేదా? మళ్ళా చెప్తే నీకు సమాధానం. ఇక విపక్షాల రైతు సంఘాల అంచనా చెప్పనా నీకు ఒకసారి. ఈ సగం మందికే లబ్ధి. రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ కావాల్సిన రైతులు ఎంతమంది? 40 లక్షల మంది. గుర్తుపెట్టుకో, 40 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అంటే ప్రభుత్వం కేవలం 3 విడతలలో కలిపి 22 లక్షల మందికే రుణమాఫీ ఇచ్చిందని ఏంది బీజేపీ కానీ బీఆర్ఎస్ గణాంకాలలో చెప్తున్నాయి. కానీ 18 లక్షల మంది రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇది ఫెయిల్యూర్. నీ సిస్టంలోనే అతిపెద్ద ఘోరమైన తప్పు ఇది. నీ చేతగాని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 18 లక్షల మంది రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ ఏంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నీకు ఇంకా లెక్కలు కావాలా? ఇగో లెక్కలు చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు 22 లక్షల మంది రైతులకు ఇచ్చినా అని చెప్తున్నావు. 20 ఎంతమంది అని చెప్పింది పెద్ద మనిషి? 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసిన అంట. చేయలే అని నేనంట. అంతే, డైరెక్ట్ స్టేట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే 27 లక్షల మంది రైతులకు ప్రభుత్వం చెప్పిన మాట ఇచ్చినామని. ఇంకా 18 లక్షల మంది రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంది? ఖర్చు చేసిన 18,000 కోట్ల నిధులను విడుదల చేసినా అని చెప్పినావు. నీ అపరిక్షిత ఫిర్యాదుల వల్ల ఇంకా 1,000 కోట్లలో ఉంది అని చెప్తున్నా. సాంకేతిక పారదర్శకంగా లేకపోవడం వల్ల, రేషన్ కార్డు, ఆధార్ తప్పుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అప్పుల విముక్తికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పు ఏందో అంట 20,616 కోట్ల రుణమాఫీ చేసిండట. ఈయన 18 లక్షల మంది రైతుల